హాయ్ అండి, నమస్తే అందరికీ. ఈ మధ్యన అసలు వీడియోస్ పెట్టట్లేదు కదండి. ఏంటంటే కారణం అసలు ఒంట్లో బాగోట్లేదండి. బాగానే తేడా చేసింది. అసలు ఎప్పుడూ లేదనమాట నా లైఫ్లో ఇంత తేడా చేయటం. ఇంక అందుకనే ఇంట్లో వంట అది కూడా చేయట్లేదు. వాళ్ళే ఏదో ఒకటి బయట నుంచి తెచ్చుకోవడం ఏదో అలా అలా చేస్తున్నారు అనమాట మా వారు పిల్లలు. ఇంక ఇవాళైతే చేప వేసుకొచ్చారు. నాకు కాస్త తగ్గిందిలేండి ఇప్పుడు. ఇంకా పెద్ద చేప తీసుకొచ్చారనమాట. చాలా రోజులు అయిపోయింది ఏమి సరిగా వండట్లేదు అనేసి బయట క్లీన్ చేయించుకొస్తానన్నారు. నాకే నచ్చదనమాట అలా. ఇంట్లోనే చేసేస్తాను. ఇలా పేలర్ చక్కగా వచ్చేస్తుందండి. ఎంత పెద్ద ఫిష్ అయినా ఇంట్లో క్లీన్ చేసేసుకోవచ్చు అండి. ఇలా మేడ మీద క్లీన్ చేసేసుకుంటాను నేనైతే. చక్కగా క్లీన్ చేసేసి కడిగేసి ముక్కలు చక్కగా కిందకి తెచ్చేసుకుని కాస్తంత ఉప్పు, కారం, పసుపు, ఆయిల్ వేసేసి కలిపి పెట్టేసుకుంటే మనం ఎప్పుడైనా వండుకోవచ్చు. అసలు ముక్క పాడవడం ఉండదు. అలా వేసి కలిపేయడం వల్ల ముక్క బాగా ఉప్పు, కారం అది బాగా పెట్టేసి మంచి టేస్ట్ వస్తుంది కూర కూడాను. ఇంకా అందుకని ఇది చేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇంట్లో పనులన్నీ చేసుకుంటాను అనమాట. చక్కగా క్లీన్ చేసేసి దీనిలో ఇంకా జన కూడా వచ్చింది. ఇది ఫ్రై చేస్తాను. ఓకే, బాయ్ అండి. నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.